హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మెంతి ఆలూ కర్రీ. ఈ మెంతి ఆలూ కర్రీ చపాతీ, రోటీ, రైస్లోకి చాలా బాగుంటుంది. సో మెంతి ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 సన్నగా కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 to 4 పచ్చిమిర్చి పొడిగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల మెంతి కూరని బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతి కూరని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో మెంతి కూర ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజ్ ఆలూని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలూ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మెంతి ఆలూ కర్రీ తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.